అందరికీ నమస్కారం అండి. రియల్ ఎడ్యుకేషన్ బై ప్రశాంత్ ఛానల్కి స్వాగతం. మన కృష్ణమూర్తి బోధనలలో 12 పార్ట్స్ అయిపోయినాయి. అందులో ఒక 6 పార్ట్స్ వచ్చేసి శక్తి సమృద్ధి, కొత్త మనసు, న్యూ మైండ్, అబండెన్స్ ఆఫ్ ఎనర్జీ అదే చూసినాం 6 పార్ట్స్. సో ఇప్పుడు అది మొత్తం అయిపోయింది ఇక. సో ఇప్పుడు నెక్స్ట్ సిరీస్ అంటే నెక్స్ట్ కంటెంట్ తీసుకుంటున్నాం. అందులో వచ్చేసి ఇది. సో ఇప్పుడు 12 అయిపోయినాయి, 13th. సో ఇందులో ఫస్ట్ చెప్పాలనుకున్నది డిస్క్లైమర్ అన్నిటి చెప్తున్నాను. సో కృష్ణమూర్తి వీడియోస్ ఆల్రెడీ మనం డూ యూ ఎవర్ లేదు అసలు మీరు వింటారా అన్నది కూడా ఒకటి చేసాం మన దాంట్లో ఒకటి. అందులో మీరు వినేటప్పుడు వేరే బ్యాక్గ్రౌండ్ అది ఏముండదు, కంపారిజన్ చేయద్దు, అవన్నీ ఉంటాయి అందులోనే. సో అదే నేను కూడా చెప్తున్నాను. సో ఇవి వినేటప్పుడు మీరు ఫ్రెష్గా వేరే ఏం లేకుండా, ఏం కంపారిజన్స్ వేరే ఏం లేకుండా వినాలి. కంపారిజన్ చేసుకోవద్దు. మనం కాన్ఫ్లిక్ట్ మనలో ఉన్న మన కాన్ఫ్లిక్ట్స్ అంటే నాలో నాకు, నీలో నీకే, నాలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ నాకు, నీలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ నీకు, వీటిని తొలగించుకోవడం అంటే ఏ విధంగా, ఒక్కసారి తొలగిందంటే మళ్ళీ రావద్దు. అది ఆ విధంగా చేసుకోవడం కోసమే మనం వీటిని యూజ్ చేసుకుంటాం. మనల్ని మనం ఎంక్వైరీ చేయడం కోసం ఇతను పాయింట్ చేస్తూ ఉంటాడు, ఇది అని పాయింట్ చేస్తూ ఉంటాడు. దాన్ని మనమే ఎంక్వైరీ చేసుకోవాలి. సో కృష్ణమూర్తి మనకు టీచరు కాదు, మనం అతనికి ఫాలోవర్ కాదు, డిసైపుల్ కాదు. మనమే టీచరు, మనమే డిసైపుల్. అతను చెప్పేది కూడా యూ డోంట్ హ్యావ్ ఎనీ టీచర్, యు ఆర్ యువర్ టీచర్, యు ఆర్ యువర్ డిసైపుల్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ. ఇక్కడ నేను ఇక్కడ స్పీకర్ నేను చెప్తున్నంత మాత్రం నేనేం అధికారం కాదు, నేను చెప్పాల్సింది మీరు చేయాల్సింది నేను చెప్పేది మీరు చేయాలని ఏం లేదు. సో మిమ్మల్ని మీరు ఎంక్వైరీ, ఎందుకంటే ఇతని టీచింగ్స్ అన్నీ కూడా అదే విధంగా ఉంటాయి కదా, మనం ఎంక్వైరీ చేసుకునే విధంగానే ఉంటాయి. సో ఆ విధంగానే చూడాలి తప్పితే ఇది ఇంకో రకంగా ఒక గురువు అనో అదోనో ఇదనో వేరే వర్షిప్ అదని చెప్పి, ఎందుకంటే ఈ వర్షిప్ ఇవన్నీ ఈ ట్రెడిషన్స్ నమ్మకాలు ఇవన్నీ తీసేసి మిమ్మల్ని మీరు ప్యూర్గా అసలు మీరు ఏంటిది వాట్ ఈస్ అన్నది చూడమంటాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగానే చూడాలి. కాన్ఫ్లిక్ట్ తొలగించుకోవడం కోసం మాత్రమే మనం వినాలి తప్పితే మీరు ఇంకా కాన్ఫ్లిక్ట్ పెంచుకోవడం కోసం ఈ టీచింగ్స్ని వేరే వాటితో కంపేర్ చేసి అది అట్లా ఇది ఇట్లా, ఇది తప్పు అది తప్పు అది తప్పు ఇవి చేస్తే మాత్రం మీరు దయచేసి ఇవి అసలుకే వినకండి. అనవసరంగా డిస్టర్బ్ అవుతారు. ఇవి డిస్టర్బెన్సెస్ తొలగించుకోవడం కోసమే వీటిని ఉపయోగించుకుంటేనే చూడండి, లేకపోతే చూడకండి అసలుకి. అర్థమైందా? ఇందులో ఎటువంటి కాన్ఫ్లిక్ట్ లేదు. ఇందులో మీ నమ్మకాలు ఇవన్నీ పక్కన పెట్టామంటే వాటిని ఏదో నేను ఎట్లా ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడి అధికారాలు అవన్నీ మీరు పక్కన పెట్టాలన్నప్పుడు మీకు ఆల్రెడీ ఇందులో సేఫ్టీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు పక్కన పెట్టలేరు అన్నట్టు వచ్చింది. సో అదే అది పెట్టగలగకపోతే మన ఎంక్వైరీ మెథడ్లో మీరు వద్దనుకుంటే మాత్రం దీన్ని వదిలేసుకోండి. ఇది కంప్లీట్గా వదిలేసి మీ పనులలో మీరు చూసుకోండి. సో లేదు అన్ని పక్కన పెట్టి ఇది ప్యూర్గా ప్యూర్గా నన్ను నేనే ఎంక్వైరీ చేసుకుంటే, ఇది ఇండివిజువల్ లెవెల్, కమ్యూనిటీ లెవెల్ కాదు. ఇది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి చేసుకునేది కాదు, ఇండివిజువల్గా ఎవరికి వారు చేసుకునేది ఇది. సో అందుకోసం నిన్ను ఎంక్వైరీ చేసుకోవడం కోసం మాత్రమే ఇతను హెల్ప్ చేస్తూ ఉంటాడు, పాయింట్ చేస్తూ ఉంటాడు. సో అది ఓకేనా. ఇప్పుడు 13th పార్ట్ చూద్దాం మనం. రైట్, ఇక్కడ ఏముందంటే ద రూట్ ఆఫ్ కాంట్రడిక్షన్ ఇస్ ద డివిజన్ బిట్వీన్ ద థింకర్ అండ్ ద థాట్. సో ఇక్కడ ఈ హెడ్డింగ్ ఏంటంటే రూట్ ఆఫ్ కాంట్రడిక్షన్ అంటే, ఈ కాంట్రడిక్షన్ అంటే ఇది కాదు అది కాదు ఇది అని ఉంటుంది కదా, మనలో ఒక డిస్టర్బెన్స్ కాంట్రడిక్షన్ ఉంటుంది కదా. కాంట్రడిక్షన్ అంటే సమస్య, గొడవ అన్నట్టు, అంటే ఇదా అన్న ఒక కన్ఫ్యూజన్ లాగా. ద రూట్ ఆఫ్ కాంట్రడిక్షన్ అంటే మా కరెక్ట్ పదం అంటే విభేదాలు అంటాం కదా. విభేదాలు అంటే మనకున్న విభేదం ఏ కారణం చేత వస్తుందంటే ద రూట్ ఆఫ్ కాంట్రడిక్షన్. దానికి సోర్స్ రూట్, దాని వేర్లు ఎక్కడ ఉన్నాయంటే, వేరేంటంటే కాంట్రడిక్షన్కి, విభేదానికి ఈజ్ ద డివిజన్ బిట్వీన్ ద థింకర్ అండ్ ద థాట్. థింకర్ అంటే ఆలోచించేవాడు, థాట్ అంటే ఆలోచన. ఓకేనా. ఇప్పుడు మనం 3 3 9 అనుకున్నాం. 3 3 9 అనేది ఒక థాట్, ఆలోచన. అది ఎవరు మనం నేను ఆలోచిస్తాను అంటే నేను థింకరు. 2 2 3 3 9 అనేది ఆలోచన. సో అది థాట్, ఇది థింకర్, ఆలోచించేవాడు, ఆలోచన. ఈ రెండింటికి మధ్య గల డివిజన్ అంటే ఇది సపరేట్ అది సపరేట్. డివిజన్ అంటే ఏంటి, ఇది వేరు ఇది వేరు, థింకర్ వేరు, థాట్ వేరు, ఆలోచన వేరు, ఆలోచించేవాడు వేరు. సో ఈ రెండు, ఆలోచించే వ్యక్తి వేరు, ఆలోచన వేరు, ఈ రెండింటిని వేరు అనుకున్నప్పుడు ఈ వేరు అనేది ఏదైతే భావం ఉందో ఇదే విభేదానికి కారణం, ఇదే విభేదానికి రూట్ అన్నమాట. విభేదం అనేది అక్కడి నుంచే వస్తుంది. సో ఇప్పుడు అది చూద్దాం. ఐ బిలీవ్ దిస్ ఈస్ ద లాస్ట్ టాక్ హియర్. ఓకే, ఇదని ఎక్కడైతే ఆ టైంలో 1960s 70s 80s ఏ టైంలో, కానీ మోస్ట్లీ 60s 70s 80s టైంలోనే ఉంటుంది టాక్స్ అన్నీ ఎక్కువ. సో జిడ్డు కృష్ణమూర్తి ఎప్పుడైతే బోధన అంటే చెప్తున్నాడో ఆ టైంకి ఇది లాస్ట్ టాక్. అంటే అక్కడ ప్రదేశంలో మేబీ అక్కడ ఉన్న ఏరియాలో అంటే ఆ ప్లేస్కి పోయినప్పుడు మేబీ ఒక 3-4 టాక్స్ ఇచ్చి ఉంటాడు కదా, డైలీ ఒక 3-4 డేస్ ఇచ్చి ఉంటాడు కాబట్టి డైలీ 1 hour 2 hours అట్లా. అందులో ఇది లాస్ట్ టాక్ అంట. అందుకే కాబట్టి అది జస్ట్ అది చెప్తున్నాను అంతే. ఐ బిలీవ్ దిస్ ఇస్ ద లాస్ట్ టాక్ హియర్. నాకు తెలిసి ఇది నేను ఇచ్చే లాస్ట్ టాక్ అనుకుంటున్నాను. ఇక్కడ ద వర్డ్ ఈస్ నెవర్ ద థింగ్. పదం ఏదైతే ఉందో అది యాక్చువల్గా ఆ థింగ్ అనేది కాదు. ఇప్పుడు మనం సూర్యుడు అంటాం. సూర్యుడు అంటే ఏంటిది, మనకు పైన మన ఆకాశంలో ఉండే సూర్యుడు అని చూస్తాం, దాన్ని సూర్యుడు అంటాం మనం. దాన్ని సూర్యుడు అని మనం ఎందుకంటాం, మనకు అట్లా అలవాటైంది చిన్నప్పటి నుంచి. ఇప్పుడు అదే మన అమ్మ నాన్న కానీ మనం ఉన్న సొసైటీలో మొత్తం మన టీచర్స్ వాళ్ళందరూ సూర్యుడిని సూర్యుడు అని కాకుండా చంద్రుడు అని చెప్పిళ్ళు అనుకోండి. సూర్యుడు
మండే సూర్యుడిని మండే చంద్రుడు అని చెప్పాలి అనుకోండి, మనం చిన్నప్పటి నుంచి అట్నే రికార్డ్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం దాన్ని చంద్రుడు అంటాం, దాన్ని సూర్యుడు అనం, మనం చంద్రుడు అంటాం. కాబట్టి ఆ సూర్యుడు అనే పదానికి చంద్రుడు అనే పదానికి అది పదం మనం అంటే మనం రిలేట్ చేసుకోవడానికి, అంటే ఇప్పుడు నేను సూర్యుడు అన్నప్పుడు నీకు కూడా అది కామన్గా సూర్యుడు అంటే నువ్వు దేన్నైతే రిఫర్ చేసుకుంటావు కామన్గా మన అందరికి సేమ్ ఉండాలి. కాబట్టి ఇది సూర్యుడు, ఇది చంద్రుడు, ఇది చెట్టు, ఇది పక్షి, ఇది జంతువు, ఇది వేప చెట్టు, ఇది మర్రి చెట్టు అని మనం రెఫర్ చేసుకోవడం. ఎందుకంటే నేను ఒకటి అనుకొని దాన్ని నువ్వు వేరే విధంగా, ఇప్పుడు నేను వేప చెట్టు అన్నదాన్ని నువ్వు మర్రి చెట్టు అనుకున్నాను, తప్పైతే కామన్గా ఒకటి ఉండడం కోసం మనకి లాంగ్వేజ్ భాష అనేది ఉంటుంది కామన్గా. కానీ యాక్చువల్గా ఏంటిది, అది మనకు అట్లా అలవాటైంది కాబట్టి మన కన్వీనియన్స్ కోసం అట్లా వేసుకున్నాం. కానీ యాక్చువల్ ఏంటి, ఆ పదం అనేది ఆ థింగ్ కాదు. ఇప్పుడు మనం వేప చెట్టు అనేది వేప యాక్చువల్గా వేప అనేది ఆ పదానికి ఇంపార్టెన్స్ లేదు మనం రెఫర్ చేసుకోవడానికి. సో ఆ పదం అనేది యాక్చువల్గా థింగ్, ద వర్డ్ ఈస్ నెవర్ ద థింగ్. పదం అనేది ఆ యాక్చువల్ మనం ఆ పదం దేనికైతే యూజ్ చేస్తున్నాం అది కాదు, యాక్చువల్గా ఆ పదం అనేది అది కాదు. ద వర్డ్ ఈస్ నాట్ యాక్షన్. పదం అనేది యాక్షన్ కూడా కాదు, చేసే పని కూడా కాదు పదం అనేది. బట్ మోస్ట్ ఆఫ్ అస్ లివ్ ఇన్ వర్డ్స్. కానీ మనం చాలా వరకు మనలో చాలామంది ఈ వర్డ్స్లోనే బతుకుతాం, మనం ఈ పదాలతోనే బతుకుతాం. ఇమేజెస్ మనం సృష్టించుకునే ఇమేజెస్ ఉంటాయి కదా, ఇట్లా ఆ ఇమేజెస్లో బతుకుతాం. సింబల్స్ మనం క్రియేట్ చేసుకునే సింబల్స్లో బతుకుతాం. అంటే గుర్తులు, సింబల్స్ అంటే ఇమేజెస్ అంటే ఏమంటాం, ఇమేజెస్ వర్డ్స్ పదాలు. ఇమేజెస్ అంటే తెలుగులో ఏమంటారు, ఫోటోలు. ఇమేజెస్ బింబం ప్రతిబింబం అట్లా అంటాం కదా, వాటితో బతుకుతూ ఉంటాం. అండ్ దేర్ ఫోర్ యాక్షన్ డజంట్ బ్రీడ్ ఆర్ బ్రింగ్ అబౌట్ ఎనర్జీ. సో ఆ కారణం చేత మనం చేసే పని ఏదైనా కూడా డజంట్ బ్రీడ్ ఆర్ బ్రింగ్ అబౌట్ ఎనర్జీ, దానివల్ల యూజ్ ఉండదు, ఎనర్జీని తీసుకురాదు యాక్షన్ అనేది. అండ్ వి డిసిపేట్ వాట్ ఎవర్ ఎనర్జీ వీ హ్యావ్ త్రూ కాంట్రడిక్షన్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్. సో మనం ఈ ఎనర్జీని డిసిపేట్ చేస్తాం, అంటే ఒక్క దగ్గర ఫోకస్ చేయకుండా అటు ఇటు స్ప్రెడ్ చేసేసి దాన్ని వేస్ట్ చేస్తాం అనమాట. దాంట్లో నుంచి ప్రొడక్టివిటీ ఏం పెద్ద పనికి వచ్చేది ఏం లేకుండా చేసేస్తాం, దాన్ని వేస్ట్ చేస్తాం. డిసిపేట్ అంటే మొత్తం వెదజల్తాం అన్నట్టు, ఒక దగ్గర పెట్టకుండా పనికి రాకుండా చేస్తాం. అండ్ వి డిసిపేట్ వాట్ ఎవర్ ఎనర్జీ వీ హ్యావ్. మనకి ఏదైతే శక్తి ఉందో మనలో మనకున్న ఈ విభేదాల ద్వారా, మనలో మనకున్న కాంట్రడిక్షన్స్, విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనకున్న ఎనర్జీని మనం డిసిపేట్ చేస్తాం, వేస్ట్ చేస్తాం అనమాట, పనికి రాకుండా చేస్తాం. వి డిసిపేట్ ఎనర్జీ వాట్ ఎవర్ త్రూ కాంట్రడిక్షన్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్. అండ్ వి సెల్డమ్ రియలైజ్ దట్ ఎనర్జీ. మనం చాలా తక్కువగా, ఎప్పుడో ఒకసారి తప్పితే అది మనం రియలైజ్ కాము, అంటే ఆ ఎనర్జీని మనం రియలైజ్ కామన్నట్టు, దాన్ని గమనించాం. ఆర్ ద ప్యాషన్ ఆఫ్ ఎనర్జీ కమ్స్ త్రూ యాక్షన్. వి సెల్డమ్ రియలైజ్ దట్ ఎనర్జీ ఆర్ ద ప్యాషన్ ఆఫ్ ఎనర్జీ కమ్స్ త్రూ యాక్షన్. మనం ఇది ఎక్కువ గమనించాం. సెల్డమ్ అంటే చాలా అరుదుగా, మనం ఇది చాలా అరుదుగా గమనిస్తాం. ఏంటది, ఎనర్జీ ఆర్ ద ప్యాషన్ ఆఫ్ ఎనర్జీ. ఈ శక్తి కానీ ఆ శక్తికి సంబంధించిన ప్యాషన్ ఏదైతే ఉందో అది యాక్షన్ నుండి వస్తుంది, మనం చేసే పని నుండి వస్తుంది. అది దాన్ని మనం చాలా అరుదుగా గుర్తిస్తాం, దాన్ని ఎక్కువ దాన్ని మనం పట్టించుకోము, ఎక్కువ మనకు అది గమనించాం. మనం చేసే పని నుండే ఎనర్జీ వస్తుంది, ఏది శక్తి అనేది వస్తుంది, చేసే పని నుండి శక్తి వస్తుంది. యాక్షన్ ఈజ్ ఎనర్జీ, పనే శక్తి, ఆ పని ఏదైతే చేస్తాం దాని నుంచి శక్తి వస్తుంది. ఇట్స్ నాట్ దట్ యూ మస్ట్ హ్యావ్ ఎనర్జీ ఫస్ట్ టు యాక్ట్. ఇది ఇలా కాదు, నీకు ఫస్ట్ శక్తి ఉంటే నేను పని చేస్తా అన్నట్టు అలా కాదు. బట్ వెన్ వన్ రియలైజెస్, ఎప్పుడైతే ఇది మనం గుర్తిస్తామో, ద వర్డ్ ఇస్ నాట్ ద థింగ్. ఆ పదం అనేది యాక్చువల్ థింగ్ కాదు, అది యాక్చువల్ ఆ వస్తువు అనేది ఆ పదం అనేది కాదు, ఆ వస్తువు ఏదైతే ఉందో. ఇట్స్ నాట్ ద యాక్ట్, ఆ పని కూడా కాదు. అండ్ దేర్ ఫోర్ బిగిన్స్ టు అండర్స్టాండ్. సో ఆ కారణం చేత మనం అర్థం చేసుకుంటాం. ఏంది, మనం అర్థం చేసుకోవడం మొదలు పెడతాం. ద స్ట్రక్చర్ ఆఫ్ ద వర్డ్, ఆ పదం యొక్క స్ట్రక్చర్, అసలు ఆ పదం ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటాం. అండ్ ద మీనింగ్, దాని యొక్క అర్థం. అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వర్డ్, దాని యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో, పదం యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవడం మొదలు పెడతాం. దెన్ దేర్ ఈజ్ యాక్షన్. అప్పుడు ఆ పని, ఆ యాక్షన్ అనేది ఉంటుంది. అంటే పని అంటే ఏదో బయట చేయడం కాదు, మనలో మనకే. అప్పుడు ఆ యాక్షన్ అనేది ఉంటుంది, ఆ పని అనేది జరుగుతుంది అనమాట, క్రియ అనేది ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ యాక్షన్ దట్ బ్రింగ్స్ అబౌట్ ద ప్యాషనేట్ సస్టైన్డ్ ఎనర్జీ. ఆ పని నుండే ఒక ప్యాషనేట్ సస్టైన్ అంటే ఒక శక్తి అనేది ఉద్భవిస్తుంది. విచ్ హెస్ నథింగ్ వాట్స్ ఎవర్ టు డూ విత్ ఎంతూసియాజం. మనకున్న ఎంతూసియాజం, కుతూహలం ఉంటుంది కదా, సో దాంతో ఏం పని లేదు. ఇక ఆ కుతూహలంతో ఏం ఎనర్జీకి దానికి సంబంధం లేదు. ఆ యాక్షన్ నుండి, ఆ పని నుండే వస్తుంది తప్పితే ఆ కుతూహలం నుంచి, ఆ ఉత్సాహం, ఎంతూసియాజం అంటాం కదా, దాని నుంచి ఏం చేసేది లేదు. అండ్ వీ కెనాట్ యాక్ట్, కానీ మనం పని చేయం. దట్ బ్రింగ్స్ అబౌట్ ఎనర్జీ, ఆ శక్తి వచ్చే పని మనం చేయం. అండ్ దేర్ ఈస్ కాంట్రడిక్షన్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్. మనలో మనకు విభేదాలు ఉంటాయి. సో స్టార్టింగ్ ఇలాగే కొద్దిగా అర్థం కాక ఉంటుంది, పోతుంటే అర్థమవుతుంది. సో చూద్దాం. వెన్ దేర్ ఈస్ కాంట్రడిక్షన్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్, మనలో మనకు కనుక విభేదాలు ఉన్నట్లయితే, అండ్ మోస్ట్ ఆఫ్ అస్ దట్ బ్రింగ్స్ అబౌట్ ఎనర్జీ వెన్ దేర్ ఇస్ ఓకే, అండ్ వీ కెనాట్ యాక్ట్ దట్ బ్రింగ్స్ అబౌట్ ఎనర్జీ వెన్ దేర్ ఇస్ కాంట్రడిక్షన్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్. ఓకే ఇది మొత్తం ఒకటేసారి చదవాలి. మనలో మనకు విభేదాలు ఉన్నట్లయితే మనం ఆ శక్తిని తీసుకొచ్చే పని మనం చేయం. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ, తెలిసి లేకపోతే తెలియక, మన కాన్షియస్ అంటే తెలిసి కానీ తెలియక కానీ చాలామంది మనలో హ్యావ్ మెనీ కైండ్స్ ఆఫ్
కాంట్రడిక్షన్స్ మనకు తెలిసి కానీ తెలియకుండా కానీ మనలో మనకు చాలా విభేదాలు ఉంటాయి. నీలో నీకే, నాలో నాకే చాలా విభేదాలు ఉంటాయి. అవి మనకు తెలిసి ఉంటాయి, తెలియకుంటాయి. సమ్ ఆఫ్ విచ్ ఆర్ అవేర్ నో అండ్ అదర్స్ ఆఫ్ విచ్ డోంట్ నో. సో అందులో మనకున్న విభేదాల్లో కొన్ని మనకు తెలుస్తాయి, మనం అవేర్గా ఉంటాం, వాటిని ఎరిగి ఉంటాం. వాటికి తెలిస్తే ఓకే నాలో ఈ విభేదాలు మనకు తెలుస్తాయి. కానీ కొన్ని మాత్రం మనకు తెలియకుండానే ఉంటాయి, అవి మనకు తెలియవు కొన్ని. అండ్ సో ఆల్ అవర్ లైఫ్ ఈస్ కాట్ అప్ ఇన్ దిస్ కాంట్రడిక్షన్. కాబట్టి మన మొత్తం జీవితం కూడా ఈ విభేదాలలోనే ఉంటుంది, మొత్తం ఈ విభేదాలలోనే చిక్కుకొని ఉంటుంది అనమాట. అండ్ దేర్ ఫోర్ దెర్ ఇస్ నో క్లియర్ డైరెక్ట్ యాక్షన్. కాబట్టి ఒక స్పష్టమైన డైరెక్ట్గా ఒక పని అనేది ఉండదు. విచ్ ఎలోన్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనర్జీ. సో ఈ స్పష్టమైన డైరెక్ట్ యాక్షన్ ఉన్నప్పుడే ఆ శక్తి అనేది వస్తుంది మనకు. కాబట్టి ఆ శక్తిని తీసుకొచ్చే ఈ స్పష్టమైన యాక్షన్ పని అనేది మనకు ఉండదు, ఎందుకంటే ఈ కాంట్రడిక్షన్లో విభేదాలలో చిక్కుకొని ఉన్నాం కాబట్టి. అండ్ ఎనర్జీ ఈజ్ నెసరీ, కానీ ఆ శక్తి అనేది అవసరం ఖచ్చితంగా. నాట్ ఓన్లీ టు డూ ఫిజికల్ యాక్టివిటీ, ఏదో బయట ఫిజికల్గా శారీరకమైన పనులు చేయడం కోసమే కాదు, బట్ ఆల్సో ఎనర్జీ. కానీ శక్తి దట్ సస్టైన్డ్ ప్యాషనేట్ ఎనర్జీ, ఆ సస్టైన్ అంటే ఎప్పుడూ అలాగే ఉండే ఒక దృఢంగా ఉండే ఆ శక్తి ఏదైతే ఉందో, టు గో రైట్ త్రూ ఎనీ వన్ యాక్షన్ కంప్లీట్లీ. ఏదైనా ఒక పనిని కంప్లీట్గా మొత్తంగా చేయడం కోసం ఆ శక్తి అనేది కావాలి, అద్భుతమైన శక్తి కావాలి. అండ్ సో ఇట్ సీమ్స్ టు మీ, కాబట్టి నాకు ఏమనిపిస్తుందంటే దట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా ముఖ్యమైనది ఏంటి, టు అండర్స్టాండ్ దిస్ నేచర్ ఆఫ్ కాంట్రడిక్షన్. కాబట్టి నాకేమనిపిస్తుందంటే ఈ నేచర్ అంటే నేచర్ ఆఫ్ కాంట్రడిక్షన్, ఈ విభేదం యొక్క నేచర్ ఏదైతే ఉందో, అంటే ఈ విభేదాలు ఏంటి అనేది మనం ఈ విభేదాల యొక్క స్ట్రక్చర్, మనలో మనకున్న విభేదాల యొక్క కాంట్రడిక్షన్స్ యొక్క స్ట్రక్చర్, వాటి యొక్క నేచర్, అంటే వాటి లక్షణం ఏంటి, అసలు అదేంటి అనేది అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమని నాకు అనిపిస్తుంది, చాలా ముఖ్యమైన విషయం అని నాకు అనిపిస్తుంది. ద కాంట్రడిక్షన్ బిట్వీన్ ద వర్డ్ అండ్ ద యాక్ట్, మనం అనుకున్న పదానికి చేసే పనికి మధ్య ఉన్న విభేదం. ద కాంట్రడిక్షన్ బిట్వీన్ కాన్షియస్ డిమాండ్స్, ఈ మనకు కాన్షియస్గా మనకు తెలిసి మన డిమాండ్స్ ఉంటాయి కదా, నేను ఇది చేయాలి అది చేయాలని మనకి డిమాండ్స్ ఉంటాయి, నాకు ఇది కావాలి అది కావాలని కోరికలు, కానీ డిమాండ్స్ అర్జెస్ అంటే ఖచ్చితంగా కావాలి ఖచ్చితంగా చేయాలి, పర్స్యూట్స్ అన్నీ అవే కోరికల నుంచి వస్తాయి. ఇవన్నీ కోరికలు, డిమాండ్స్, అర్జెస్, ఇది చేయాలి అది చేయాలి, నాకు ఇది కావాలి అది కావాలి అనుకుంటాం కదా, ఇవన్నీ నేను ఇది సాధించాలి, అది కావాలి, ఇది పొందాలి, ఇది కావాలనుకుంటాం, అంటే అన్కాన్షియస్ హిడెన్ డిమాండ్స్. సో ఇవి మనకు తెలిసి ఉన్న కోరికలు కావాలనుకునేటి, ప్లస్ మనకు తెలియకుండా లోపల హిడెన్ డిమాండ్స్ ఉంటాయి కొన్ని, మనకు తెలియకుండానే లోపల ఇది కావాలి అది కావాలని ఆ తెలియకుండా కొన్ని కోరికలు డిమాండ్స్ ఉంటాయి. సీక్రెట్ డిజైర్స్, తెలియదు సీక్రెట్గా ఉన్న డిజైర్స్ అండ్ పర్సూట్స్ కోరికలు. సో తెలిసి ఉన్న కోరికలు, తెలియకుండా కోరికలు, ఇవన్నీ కూడా అంటే వీటికి సంబంధించిన విభేదాలు. దెర్ ఆర్ కాంట్రడిక్షన్స్ ఇన్ అవర్ యాక్టివిటీస్, మనం చేసే పనిలో ఉన్న విభేదాలు. ఇన్ అవర్ డిజైర్స్, మన కోరికల్లో. పర్సూట్స్ కూడా అంతే, కోరిక పర్సూట్ అంటే కావాలనుకోవడం, పర్సూట్ అంటే దేనైనా పొందాలని దేనైనా కావాలని అనుకోవడం అని పర్సూట్ అంటాం. ఇన్ అవర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. సో ఈ మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్లో, మనిషి యొక్క ఉన్నతిలో, ఈ రకరకాల ఉన్నతిలో, మనిషి యొక్క డిఫరెంట్ ఉన్నతిలోని రకాలలో, కోరికల్లో, పర్సూట్లో రకరకాల విభేదాలు ఉంటాయి. ఐ థింక్ వన్ ఈజ్ అవేర్ ఆఫ్ దిస్ ఇఫ్ వన్ ఈజ్ అట్ ఆల్ కాన్షియస్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్టివిటీస్. సో నేను ఏమనుకుంటానంటే, ఒక వ్యక్తి ఇవి ఎరుకతోనే ఉంటాడు ఎప్పుడైతే అతని యొక్క యాక్టివిటీస్, అతని యొక్క అంటే బీయింగ్స్ అండ్ థాట్స్, అతను ఏ విధంగా పనిచేస్తుండో, అతని యొక్క అంటే అతను రోజు ఏ విధంగా ఉంటుండు, ప్రతి నిమిషం ప్రతిరోజు అతను వేరే వాళ్ళతో ఏ విధంగా మాట్లాడుతుండే, ఏ విధంగా ప్రవర్తిస్తుండే, ఏ విధంగా ఆలోచిస్తుండే, అతని ఆలోచనలు, యాక్టివిటీస్, ఇవన్నిటి గురించి తనకు తాను కాన్షియస్గా ఎరిగి ఉన్నట్లయితే, తనకు తాను తెలుసుకుంటూ గమనించుకుంటూ ఉన్నట్లయితే, వన్ ఈజ్ అవేర్ ఇఫ్ అతను ఎరుకతో ఉన్నట్టే అవన్నీ కూడా చేసినట్టయితే. అండ్ సో ఆన్ బీయింగ్ అవేర్ ఆఫ్ దీస్ కాంట్రడిక్షన్స్, సో ఈ విభేదాలు అన్నిటి గురించి కనుక మనం ఎరుకతో ఉన్నట్లయితే, తెలుసుకున్నట్లయితే, వన్ ట్రైస్ టు ఇంటిగ్రేట్. అప్పుడు ఏం చేస్తాడు అతను, వీటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అంటే వీటన్నిటిని ఒక తాటి మీద తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు అనమాట. అంటే ఎటు పడితే అటు పోకుండా ఇవన్నీ ఏంటి అని ఒక దగ్గర తీసుకొచ్చి ఇంటిగ్రేట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ట్రై టు బ్రింగ్ అబౌట్ అన్ ఇంటిగ్రేషన్ విదిన్ వన్ సెల్ఫ్. తనలో తానే ఈ విభేదాలన్నింటినీ గుర్తించినట్లయితే, అంటే ఈ విభేదాలు ఏంది, ఇవన్నీ ఏంది అనేసి అన్నిటిని ఒక దగ్గర తెచ్చి ఏదైనా దానికి ఒక పరిష్కారం చూడాలని చెప్పేసి ఒక దగ్గర తేవాలని ప్రయత్నిస్తాడు. ట్రై టు బ్రింగ్ అబౌట్ ఇంటిగ్రేషన్ విదిన్ వన్ సెల్ఫ్. సో ఇంటిగ్రేట్ చేయడానికి అన్ని ఒక దగ్గర తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. అండ్ ఐ థింక్ దట్ సచ్ అన్ యాక్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఈజ్ షీర్ ఫోలీ. కానీ నేను ఏమనుకుంటున్నానంటే, ఆ దగ్గరికి ఒక దగ్గర తీసుకురావాలనే ఆ పని ఏదైతే ఉందో అది చాలా దాన్ని ఏమంటారు, దుబుత్సాకరమైంది అంటారు. అంటే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అన్నట్టు. అదేదో మనం ఏదో పని చేస్తాం తప్పితే అది ఏమి ఉండదు అని చెప్పేసి. వి కెనాట్ ఇంటిగ్రేట్ ది ఆపోజిట్స్. ఎందుకంటే మనం ఆపోజిట్స్ని ఇంటిగ్రేట్ చేయలేము. అంటే రెండు వ్యతిరేకంగా ఉన్న వాటిని కలపలేము. అది కల్పన సాధ్యం కాదు. యూ కెనాట్ పాసిబుల్లీ ఇంటిగ్రేట్ లవ్ అండ్ హేట్. ఇది చూసినట్లయితే మీరు
ద్వేషాన్ని మరియు ప్రేమని మీరు కలపగలుగుతారా? కలపలేరు. ఐదర్ యూ హేట్ ఆర్ యూ లవ్. అయితే మీరు ద్వేషిస్తారు లేదా ప్రేమిస్తారు, అంతే తప్ప రెండు కంబైన్ ఎట్లా చేస్తారు? ద్వేషంను ప్రేమ రెండు కంబైన్ ఎట్లా చేస్తారు? చేయరు. దెర్ ఇస్ నో కాంబినేషన్ ఆఫ్ బోత్. ఆ రెండింటిని కూడా కాంబినేషన్ అనేది చేయడానికి లేదు. నో ఇంటిగ్రేషన్, రెండు ఒక దగ్గర తేవడం అనేది లేదు, చేయలేరు. సో ఐ థింక్ వీ షుడ్ బి వెరీ క్లియర్. కాబట్టి నేను ఏమనుకుంటానంటే మనం చాలా స్పష్టంగా ఉండాలి. అట్లీస్ట్ ఫర్ దిస్ మార్నింగ్ ఇఫ్ యూ విల్. అంటే ఇది అతను టాక్ ఇచ్చేటప్పుడు మార్నింగ్ టైం కాబట్టి ఇక్కడ మార్నింగ్ అనే పదం వాడింది. ఇప్పుడు నేను ఇక్కడ ఈవినింగ్ చేస్తున్నా, మీరు ఇంకేదో టైంలో చూస్తారు, నైట్ చూస్తారు, మీరు మధ్యాహ్నం చూస్తారు, కాబట్టి ఏదైనా కావచ్చు. సో అట్లీస్ట్ ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ మాట్లాడుకునేటప్పుడైనా, ఇప్పుడు మనం ఏదైతే ఎంతసేపు అయితే ఇక్కడ ఉంటామో అట్లీస్ట్ ఇప్పుడైనా మీరు కనీసం మనం స్పష్టంగా ఉండాలి ఈ టైంలోనైనా. ఇఫ్ యూ విల్, ఒకవేళ మీరు ఉండగలిగినట్లయితే, దట్ ది అటెంప్ట్ టు బ్రింగ్ అబౌట్ ఇంటిగ్రేషన్ విత్ వన్ సెల్ఫ్ హ్యాస్ నో మీనింగ్ అట్ ఆల్. ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, ఈ విభేదాలన్నింటినీ మనం గమనించి, ఒక వ్యక్తి గమనించి వీటన్నిటిని కూడా ఒక దగ్గర తీసుకురావాలనే ప్రయత్నం ఏదైతే ఉందో, అంటే నాలో నేను, నీలో నువ్వే, మన విభేదాలను ఒక దగ్గరికి, మన అన్నప్పుడు ఇక్కడ ఎవరికి వారే అన్నట్టుగా మనం కామన్గా మాట్లాడేటప్పుడు మన అని మాట్లాడుతాం అంతే. బట్ ఇక్కడ ఇండివిజువల్ లెవెల్ ఎవరికి వారు. సో మనం ఈ మనలో ఉన్న విభేదాలు, నాలో ఉన్న విభేదాలు నేను గుర్తించి వీటన్నిటిని ఒక దగ్గర తీసుకురావాలి, ఇంటిగ్రేట్ చేయాలని అనుకున్నప్పుడు అదేమైతే ఆ ప్రయత్నం ఏదైతే ఉందో దానికి అసలు అర్థమే లేదు. ఎందుకంటే చేయలేమని ఇంతకుముందు అనుకున్నాం కదా. సో దానికి అది నో మీనింగ్, అసలు దానికి అర్థమే లేదు. వాట్ హ్యాస్ మీనింగ్ అండ్ వాట్ హ్యాస్ సిగ్నిఫికెన్స్ ఈజ్, దేనికి అర్థం ఉంది, దేనికి ప్రాముఖ్యత ఉందంటే ఈజ్ ద అండర్స్టాండింగ్ అండ్ దేర్ ఫోర్ బీయింగ్ ఫ్రీ ఆఫ్ కాంట్రడిక్షన్. అర్థం చేసుకోవడంలో దాన్ని అర్థం చేసుకోవాలి ఏది, అండ్ బీయింగ్ ఫ్రీ ఆఫ్ కాంట్రడిక్షన్. సో ఆ విభేదాలను పూర్తిగా అర్థం చేసుకొని వాటి నుంచి ఫ్రీ కావాలి, ఇక వాటి నుంచి విముక్తి కావాలి, వాటి నుంచి స్వేచ్ఛ రావాలి. సో అందులో దానికి అర్థం ఉంది, దానికి ఒక ప్రాముఖ్యత ఉంది, అంతే తప్ప ఈ కాంట్రడిక్షన్ అన్నింటిని ఒక దగ్గర తెచ్చి నేను వాటిని చూస్తా అనే ప్రయత్నంలో మాత్రం ఎటువంటి అర్థం లేదు, ఎందుకంటే చేయడం కుదరదు కాబట్టి. అండ్ టు బి ఫ్రీ ఇస్ టు బి అవేర్ ఆఫ్ ద కాంట్రడిక్షన్. సో నువ్వు స్వేచ్ఛగా ఫ్రీగా విముక్తి కావాలంటే నువ్వు ఈ విభేదాల గురించి ఎరకతో ఉండాలి, తెలిసి ఉండాలి, అవేర్గా ఉండాలి. పర్హాప్స్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ ఈవెన్ వి జస్ట్ క్యారీ ఆన్. అసలు మనలో చాలామంది కూడా అసలు ఆ మనలో ఉన్న విభేదాలను మనం అసలు గమనించి అవి ఏంటి కూడా మనకు తెలియదు, అసలుకే తెలియదు. మనం జస్ట్ ఏదో అట్లా మన లైఫ్లో, మన జీవితాల్లో ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అండ్ వెన్ వీ డూ బికమ్ అవేర్ ఆఫ్ దిస్ ఎక్స్ట్రాడినరీ కాంట్రడిక్షన్, ఈ ఇక్కడ ఎక్స్ట్రాడినరీ అంటే అద్భుతమైన మీనింగ్ రాకపోవచ్చు కానీ ఓకే, ఇక్కడ అద్భుతం అంటే ఏదో అది మంచి పాజిటివ్ అని కాదు. ఈ విభేదాలు అంటే చాలా ఒక రేంజ్లో ఉన్న విభేదాలు ఉంటాయి కదా. సో ఇక్కడ ఎక్స్ట్రాడినరీ అనే పదం వాడాలి. ఓకే, ఈ అద్భుతమైన విభేదాలను కనుక మనం ఎరిగి ఉన్నట్లయితే, తెలుసుకొని ఉన్నట్లయితే, వాటిని ఎరిగి ఉంటే, ఎరుకతో ఉంటే, నాట్ ఓన్లీ అవుట్వర్డ్లీ ఏదో పైన కాదు, నాకు ఇది ఉన్నది, వెరీ డీప్లీ, చాలా లోతుగా, అండ్ వీ ఫైండ్ నో సొల్యూషన్ ఫర్ ఇట్, చాలా డీప్గా ఎరిగి ఉండి అండ్ దానికి ఎటువంటి పరిష్కారం లేదు, జవాబు లేదు. ఓకేనా, మనలో ఉన్న విభేదాలను మనం అర్థం చేసుకొని పూర్తిగా వాటిని ఎరుకతో నుండి గమనించి అవి తెలుసుకొని ఉండి, ఆ విభేదాలు తెలుసుకోవడమే కాదు, ఆ విభేదాలకు ఎటువంటి పరిష్కారం లేదు, ఎటువంటి జవాబు లేదు అన్న విషయం కూడా తెలుసుకుంటే నో ఫ్రీడమ్ ఫ్రమ్ ఇట్. ఆ విభేదాల నుండి తప్పించుకునే ఛాన్స్ లేదు. అంటే ఇక్కడ ఫ్రీడమ్ అంటే తప్పించుకోవడం అనే మీనింగ్ వస్తుంది. వి ఐదర్ టర్న్ టు సో కాల్డ్ గాడ్. సో అది మనము విభేదాలను గమనించి తెలుసుకొని, పైన విభేదాలు కాదు, లోతుగా ఉన్న విభేదాలను కూడా మనం తెలుసుకొని వాటికి ఎటువంటి పరిష్కారం లేదు, వాటికి జవాబు లేవు, పరిష్కారాలు లేవు, వాటి నుంచి మనకు తప్పించుకునే మార్గం లేదు అని తెలుసుకున్నప్పుడు ఏమైందంటే మనం అయితే దేవుని వైపు టర్న్ అవుతాం. దేవుని వైపు దేవుడా నువ్వే కాపాడాలని అట్లా అంటాం. లేదు అంటే దట్ ఈస్ ద హోల్ స్ట్రక్చర్ ఆఫ్ గివ్. సో కాల్ దేవుడైతే ఏదైతే అంటున్నాం మనం ఆ దేవుని వైపు చూస్తాం. ఈ విభేదాలు అన్నింటినీ కూడా మనకు పరిష్కారం లేదు అని గమనించినప్పుడు దట్ ఈస్ ద హోల్ స్ట్రక్చర్ ఆఫ్ బిలీఫ్, డాగ్మా, రిచువల్, అథారిటీ. సో ఇవన్నీ తెలుసుకొని దేవుని వైపు తిరిగినప్పుడు ఏమవుతుంది? ఇక నమ్మకాలు, డాగ్మాస్ అంటే రకరకాల నమ్మకాలు, రిచువల్స్, పూజలు, అథారిటీ అంటే అధికారం, ఒక దేవుని ఒక అధికారికంగా మనం భావించి, ఒక గురువునో దేవుడు ఏదైనా అధికారికంగా భావించి దీన్ని మనం జనరల్గా ఏమంటే ఒక మతం అంటాం, రిలీజియన్ సృష్టిస్తాం, ఇక మతం అనేది సృష్టిస్తాం. ఆర్ టేక్ లైఫ్ అండ్ గివ్ ఇట్ నో సిగ్నిఫికెన్స్ అట్ ఆల్. సో రిలీజియస్ సృష్టించి టేక్ లైఫ్ అంటే ఇక్కడ లైఫ్, జీవితాన్ని ఇట్లా చేసేసి దాన్ని మనం ఎటువంటి ప్రాముఖ్యత నియమిగా గివ్ ఇట్ నో సిగ్నిఫికెన్స్ అట్ ఆల్, విచ్ ఈస్ వాట్ మోస్ట్ మోడర్న్ రైటర్స్ ఆర్ ట్రైంగ్ టు డూ. సో ఇప్పుడు మోడర్న్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆ టైంలో మరి 1970s 80s ఇప్పుడు కూడా మేబీ అదే జరగవచ్చు, మోడర్న్ ఇప్పుడు రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే చేస్తుళ్ళు, ఎటువంటి ప్రాముఖ్యత ఏం లేకుండా అదే చేస్తుళ్ళు. దే హ్యావ్ డినైడ్ ద హోల్ స్ట్రక్చర్ ఆఫ్ ద చర్చ్. వాళ్ళు ఏం చేసిల్లంటే ఈ మోడర్న్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆధునిక రచయితలు ఎవరైతే ఉన్నారో, ఈ చర్చ్ అనే హోల్ స్ట్రక్చర్ దాన్ని మొత్తాన్ని వాళ్ళు డినై చేసిళ్ళు. ఈ చర్చ్ ప్రాముఖ్యత ఏం లేదనేసి కంప్లీట్గా ఇందులో ఏం లేదని చెప్పేసి దాన్ని వదిలేసిళ్ళు, దాన్ని డినై చేసిళ్ళు, ఇలా కాదు అని చెప్పేసి.
విచ్ ఎనీ ఇంటెలిజెంట్ మ్యాన్ మస్ట్ డినై. ఖచ్చితంగా ఒక తెలివిగల మనిషి ఖచ్చితంగా డినై చేయాల్సిందే. ఫర్ ఇట్ హ్యాస్ నో మీనింగ్ వాట్స్ ఎవర్, ఎందుకంటే దానికి ఎటువంటి అర్థం లేదు అటువంటి వాటిలో, ఆ నమ్మకాలు ఆ మతం సంబంధించిన ఏవైతే ఉన్నాయో. అండ్ దెన్ దే ఆర్ ఫోర్స్డ్ టు ఫేస్ దేర్ ఓన్ కాంట్రడిక్షన్. కాబట్టి ఇవన్నీ డినై చేసినప్పుడు ఈ దేవుడు మతాలు ఇవన్నీ డినై చేసిళ్ళు మోడర్న్ అంటే ఆధునిక రచయితలు డినై చేసినప్పుడు ఏమవుతుంది, డినై చేసినప్పుడు ఖచ్చితంగా ఆ కాంట్రడిక్షన్స్ విభేదాలను వాళ్ళు ఫేస్ చేయాలి, ఇక తప్పదు. ఎప్పుడైతే మనం దేవుని వైపు చూసి మతాల వైపు చూసి వాళ్ళు చూసుకుంటారు అనుకున్నామో అప్పుడు మనం దాని నుంచి పక్కకు తప్పుకున్నట్టు. కానీ యాక్చువల్ ఇవన్నీ ఏం లేవు, ఇవన్నీ పనికిరావు, ఇవన్నీ వేస్ట్ అని ఒక తెలివిగల వ్యక్తి చూసినప్పుడు ఆధునిక రచయితలు ఏం చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళు ఫోర్స్ అంటే వాళ్ళకి వేరే మార్గం లేదు, వాళ్ళ ఓన్ ఆ విభేదాలను మనమే చూసుకోవాలి కదా, అతన్ని చూసుకోవాలి. దేర్ హేట్స్ వాళ్ళకున్న ద్వేషాలు, దేర్ డిస్పేర్స్ వాళ్ళకున్న నిరుత్సాహాలు, దేర్ హోప్స్ వాళ్ళకున్న ఆశలు, దేర్ అట్టర్ హెల్ప్లెస్నెస్ అంటే నిస్సహాయత, ఆ నిస్సహాయత వీటన్నిటిని కూడా ఫేస్ చేయాలి. అవును ఇది ఉంది అని చెప్పేసి చూడాలి. అండ్ సో దే సే దేర్ ఈజ్ ఓన్లీ దిస్ లైఫ్. కాబట్టి వాళ్ళు అప్పుడు ఏం చెప్తారంటే ఇక ఈ జీవితం ఇలాగే ఉంటుంది అని చెప్పేసి, ఇట్ హ్యాస్ నో మీనింగ్, దీనికి అర్థం లేదు జీవితానికి, లెట్స్ మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్. కాబట్టి మనం ఈ జీవితాన్ని ఎటువంటి అర్థం లేదు కాబట్టి మనం ఎంత వీలైతే అంత బెస్ట్ మంచిగా చేద్దాం అనేసి అనుకుంటారు. అండ్ ద ఫిలాసఫీ ఆఫ్ డిస్పేర్, అక్కడి నుంచి ఏం పుడుతుంది, నిరుత్సాహకరమైన ఫిలాసఫీ అని పుడుతుంది. ఫిలాసఫీని ఏమంటారు తెలుగులో తెలుసా, ఫిలాసఫీ. ఓకే, ఈ నిరుత్సాహకరమైన ఫిలాసఫీ అని పుడుతుంది. అక్కడి నుంచి మనకున్న విభేదాలను మనం ఫస్ట్ ఎరగాలి, పైన కానీ లోపల లోతుగా ఉన్న విభేదాలను కానీ గమనించినట్లయితే అప్పుడు మనకు వీటి నుంచి ఎటువంటి ఇంటిగ్రేట్ చేయడంలో అర్థం లేదు. హేట్ని లవ్ని నువ్వు ఇంటిగ్రేట్ చేయలేవు, ఇలా చాలా ఆపోజిట్స్ ఇంటిగ్రేట్ చేయలేవు. ఇవన్నీ తెలిసిన తర్వాత ఇక వీటి నుంచి తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. ఈ విభేదాల నుంచి, ఈ కాన్ఫ్లిక్ట్స్ నుంచి, గొడవల నుంచి మనం అంటే ఎవరికి వారే మనసులో తన గొడవల నుంచి పరిష్కారం లేనప్పుడు దేవుని వైపు చూస్తాడు, ఇక దేవుని సృష్టిస్తాడు, మతాలను సృష్టిస్తాడు. కానీ ఈ ఆధునిక రచయితలు ఒక తెలివిగా ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారంటే వీటి వల్ల ఎటువంటి ఉపయోగం లేవు, ఇవన్నీ వేస్ట్ అని చెప్పేసి వాటిని డినై చేసి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వీటన్నిటిని ఫేస్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఫేస్ చేసి వాళ్ళే ఎటు పోతుళ్ళు అంటే ఇక ఇంతే, ఈ లైఫ్ ఇంతే, ఈ జీవితం ఇంతే, ఈ విభేదాలు ఇట్నే ఉంటే, ఈ పరిష్కారం లేదు, ఇక మనం చేసేది ఏమీ లేదని చెప్పేసి ఫిలాసఫీస్ పుడతాయి. ఎటువంటి ఫిలాసఫీసు, నిరుత్సాహకరమైన ఫిలాసఫీస్ పుడతాయి. ఇక్కడ నుంచే మీ ఫేస్బుక్ పోస్టులు, వాట్సాప్ పోస్టులు ఉన్న కొటేషన్స్ ఉంటాయి చూసినావా, ఆ కొటేషన్స్ అన్నీ నిరుత్సాహకరమైనవి ఉంటాయి మ్యాక్సిమం. నేను చూసిన చాలా వరకు వాట్సాప్లో పెట్టే కొటేషన్స్ కానీ ఫేస్బుక్లో ఉండే మ్యాక్సిమం కొటేషన్స్ ఒక నిరుత్సాహం నుంచి వస్తాయి. అవి మంచిగా కాదు అసలు. అది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పలేను నేను. ఒక లవ్ మీద ఉంటే, ఒక హేట్ మీద ఉంటే, ఒక డిఫరెంట్ అంటే ఇప్పుడు బ్రేకప్స్ ఉంటాయి. బ్రేకప్ అయ్యి అతను చాలా నిరుత్సాహంగా ఉంటాడు. అతనికి ఒక రైటింగ్ స్కిల్స్ ఉంటే అతను ఆ నిరుత్సాహ డిప్రెషన్ ఉంటుంది. ఆ డిప్రెషన్ అంటే నేను చెప్తాను, ఆ డిప్రెషన్ నుండి వచ్చే కోట్స్ ఏవైతే ఉంటాయో అవి యాక్చువల్గా అదే స్టేట్లో ఉన్న వాళ్ళకి మంచిగా అపీల్ అవుతాయి. అదే స్టేట్లో ఉన్న వాళ్ళకి ఇంచుమించు అదే స్టేట్లో ఉన్న వాళ్ళకి అరే బాగున్నదని అనుకుంటారు. కానీ అవన్నీ వేస్ట్, అవన్నీ కూడా ఒక నిరుత్సాహం నుంచి వచ్చిన ఫిలాసఫీస్ అవన్నీ. సో అదే ఆ మీనింగ్లోనే ఇక్కడ అంటే నేను ఇప్పుడు ఇట్లా అప్లై చేస్తాను. సో ఆ విధంగా ఉంటాయి. ఓకే చూద్దాం. సో దేర్ ఆర్ దీస్ టూ ఎక్స్ట్రీమ్స్. కాబట్టి ఇప్పుడు ఏమర్థమైంది మనకు, ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. ఎక్స్ట్రీమ్స్ అంటే కొస్సలు అన్నట్టు, అంటే ఎక్స్ట్రీమ్ అంటే తెలుసు కదా, ఇప్పుడు ఒక ఇట్లా పైప్ ఇట్లా ఏదైనా ఒకటి ఉంటే కొస్సలను ఎక్స్ట్రీమ్ అంటారు. అట్లా అంటే ఎక్స్ట్రీమ్, దాన్ని కరెక్ట్ పదం ఏమంటారు అంటే ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో దానికి అర్థమయ్యేది. అయితే మనం ఇటన్న పోతాం, అయితే ఇటన్న పోతాం, అంటే ప్రాపర్గా ఉన్నట్టు చూడకుండా అయితే ఈ కొసకన్నా పోతాం, లేకపోతే ఈ కొసకన్నా పోతాం అన్నట్టుగా. సో దేర్ ఆర్ టూ ఎక్స్ట్రీమ్స్. ఏం ఎక్స్ట్రీమ్స్, దేవుని వైపు మతాల వైపు వాటిని సృష్టించుకొని వాటి ద్వారా పోవడం ఒకటేమో ఈ నిరుత్సాహకరమైన ఫిలాసఫీ సృష్టించుకోవడం ఒకటి. సో ఈ టూ ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి విచ్ ఆర్ బోత్ ఇన్ కాంట్రడిక్షన్ విత్ ఈచ్ అదర్. అండ్ ఈ టూ ఎక్స్ట్రీమ్స్ కూడా రెండు ఒకదానికొకటి విభేదంలో ఉన్నాయి, కాంట్రడిక్షన్లో ఉన్నాయి. ఎందుకంటే అదేమో మనం అన్ని వదిలేసి దేవుని వైపు మతాల వైపు చూడడం ఒకటి, అవన్నీ దేవుడు లేడు మతాలు లేదని వదిలేసి మనమే ఫేస్ చేసి ఇవన్నీ సమస్య పరిష్కారం లేదని చెప్పేసి ఒక డిస్పేర్ దాన్ని ఏమంటారు, ఒక నిరుత్సాహకరమైన ఫిలాసఫీ సృష్టించుకోవడం. ఈ రెండు కూడా ఆపోజిట్ ఉన్నాయి, ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ కూడా. అండ్ ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్లీ టు టోటల్లీ ఇరాడికేట్. అండ్ నేనేం ఫీల్ అవుతున్నానంటే దట్ ఇట్ ఈస్ పాసిబుల్, అది సాధ్యమవుతుంది. ఏది, టోటల్లీ ఇరాడికేట్, మొత్తంగా కంప్లీట్గా తొలగించవచ్చు. దేన్ని, నాట్ బై యాక్ట్ ఆఫ్ విల్, అంటే ఒక విల్ పవర్ అంటాం కదా, దాన్ని ఏమంటారు, విల్ అంటే ఒక సంకల్ప బలం అంటారు కదా. ఈ సంకల్పంతో మనం సంకల్పించుకొని సంకల్ప బలంతో దీన్ని తొలగించుకోవడం కాదు. బికాస్ విల్ అగైన్ బ్రీడ్స్ కాంట్రడిక్షన్ ఇట్సెల్ఫ్. ఎందుకంటే సంకల్పం అనేది, అంటే సంకల్పం కరెక్ట్ వర్డ్ కాదు తెలియదు నాకు విల్ అనే దానికి, బట్ ఇంచుమించు అదే మీనింగ్ వస్తుంది. సో ఈ సంకల్ప బలంతో కనుక మనం అనుకుంటే అందులో సంకల్పంలోనే ఒక కాంట్రడిక్షన్, ఒక విభేదం ఉన్నది. మళ్ళీ అగైన్ బ్రీడ్స్ కాంట్రడిక్షన్ ఇట్సెల్ఫ్. ఆ సంకల్పం దాంట్లో దానికి ఒక
సంకల్పం అనే దాంట్లోనే ఒక విభేదం ఉన్నది. విల్ ఈజ్ ఇన్ ఎసెన్స్ కాంట్రడిక్షన్. సో ఆ సంకల్పం అనేది కంప్లీట్గా అది విభేదమే. ఐ థింక్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ నేను ఏమనుకుంటానంటే ఒక మనిషి చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. బికాస్ వీఆర్ బ్రాటప్ టు ఎక్సర్సైజ్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ విల్. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఏ విధంగా పెంచిళ్ళు సమాజంలో ఏ విధంగా పెరిగినామంటే విచ్ బ్రాటప్ టు ఎక్సర్సైజ్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ విల్. ప్రతి ఏం చేయాలన్నా కూడా దాన్ని సంకల్పించుకొని చేయాలన్నట్టుగా. టు ఓవర్కమ్, టు డినై, ఓవర్కమ్ కావాలి, డినై కావాలంటే డినై చేయాలి, వద్దు అని అనాలి, టు అసెట్, టు డిటర్మైన్, ఇవన్నీ కూడా మనం నేర్చుకొని ఉన్నాం చిన్నప్పటి నుంచి. అండ్ ఇఫ్ వన్ అబ్జర్వ్స్ ద నేచర్ ఆఫ్ విల్, ఈ సంకల్పం అనే దాన్ని కనుక మీరు గమనించినట్లయితే ఈ సంకల్పం అనేది ఏంటి, అసలు విల్ అనేది ఏంటి, ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ రెసిస్టెన్స్. ఆ విల్ అనేది దాంట్లోనే ఒక రకమైన రెసిస్టెన్స్ అనేది ఉన్నది. అంటే ఇది కాదు ఇది కాదని ఒక రకమైన రెసిస్టెన్స్ అనేది. తెలుగు పదాలు కొద్దిగా కష్టమవుతాయి. నేను మీనింగ్స్ పెడదాం అనుకుంటున్నా, టైం ఉంటుంది. మీనింగ్స్ అన్నీ పెట్టేస్తాయి. రెసిస్టెన్స్ అంటే ఏంటిది, విల్లు, సంకల్పం, ఇవన్నీ పెట్టేస్తాయి. ఇక ఖచ్చితంగా ఇవాళ ఈ వీడియోలోనే పెట్టేస్తాను. అండ్ దేర్ ఫోర్ విల్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇన్హెరెంట్లీ ఈజ్ కాంట్రడిక్షన్. అంటే తనలో తనకే విల్, సంకల్పం అనేది ఒక విభేదంతో కూడుకొని ఉన్నది అది. సో ఇస్ ఇట్ పాసిబుల్ అట్ ఆల్, అసలు ఇది సాధ్యం అవుతుందా ఏంటి, లివింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచంలో బ్రతకడం ఏ విధంగా, క్యారింగ్ ఆన్ విత్ అవర్ ఆఫీస్, మన ఆఫీస్కి వెళ్ళడం రావడం, జాబ్స్ ఏవైతే ఉంటే అవి, మన కుటుంబాలు, మన హోల్ బిజినెస్ ఆఫ్ మోడర్న్ లైఫ్, ఈ ఆధునిక ప్రపంచంలో మనం చేసే జాబ్ కానీ కుటుంబాలు కానీ ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో ఇటువంటి ప్రపంచంలో బ్రతుకుతూ సాధ్యమవుతుందా ఏంటిది అది. ఈజ్ ఇట్ అట్ ఆల్ పాసిబుల్ టు లివ్ వితౌట్ ఎనీ కాంట్రడిక్షన్ వాట్స్ ఎవర్. ఎటువంటి అది ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఎటువంటి విభేదం లేకుండా బ్రతకడం సాధ్యమవుతుంది ఈ ప్రపంచంలో. ఈ రకరకాల విభేదాలు, కాంట్రడిక్షన్స్ మనకున్న జాబ్లు, ఆఫీసులు, కుటుంబాలు, వీటన్నిటి మధ్య ఇటువంటి ప్రపంచంలో, ఈ ఆధునిక ప్రపంచంలో ఎటువంటి విభేదం లేకుండా బ్రతకడం అనేది సాధ్యపడుతుందా మనకు. వాట్స్ ఎవర్. అండ్ దెర్ఫోర్ to live without any contradiction whatsoever, and therefore act in the very outcome of the state of non-contradiction. సో ఎటువంటి విభేదం లేకుండా మనం బ్రతకగలం సాధ్యమవుతుందా, అలా సాధ్యం అవ్వడం, మళ్ళీ అలా అవ్వడం. సో అలా అయితే కనుక మరి ఆ విభేదం లేనప్పుడు ఆ విభేదం లేని స్టేట్ నుండి మనం పనిచేయడం, ఇక విభేదం నుంచి పనిచేయడం కాదు, ఎటువంటి విభేదం లేకుండా బ్రతికి సో అక్కడి నుంచి మనం పనిచేయడం అనేది సాధ్యం అవుతుందా అనేది మనం చూడాలి. స్టేట్ ఆఫ్ నాన్ కాంట్రడిక్షన్. సో ఆ నాన్ కాంట్రడిక్షన్ అంటే విభేదం లేని ఒక స్టేట్ నుంచి మనం పనిచేయడం అనేది యాక్ట్ ఇన్ ద వెరీ అవుట్కమ్. సో అక్కడి నుంచి మనం పనిచేయడం అనేది సాధ్యమవుతుంది. ఇన్ విచ్ దేర్ ఇస్ నో కాంట్రడిక్షన్ వాట్స్ ఎవర్. సో ఎటువంటి విభేదం కూడా అందులో లేదు. అట్ ఎనీ లెవెల్ ఆఫ్ వన్స్ బీయింగ్ అంటే ఒక మనిషి వ్యక్తి ఏ లెవెల్లో ఉన్నా కూడా, ఎటువంటి లెవెల్లో, కుటుంబం పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, ఎటువంటి లెవెల్లో ఉన్నా కూడా ఎటువంటి కాంట్రడిక్షన్ లేకుండా పనిచేయడం అనేది సాధ్యమవుతుందా. అవుట్వర్డ్లీ బయట పరంగా కావచ్చు, ఆర్ విదిన్ ద స్కిన్ తనలో తాను కూడా కావచ్చు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ నో కాంట్రడిక్షన్ దేర్ ఫోర్ యాక్ట్. అసలు ఎటువంటి విభేదం లేకుండా, తనలో తనకి ఎటువంటి విభేదం లేకుండా ఆ విభేదం నుంచి లేకపోవడం సాధ్యమవుతుంది. ఆ విభేదం లేకపోయి అక్కడి నుంచి ఆ విభేదం లేకపోవడం అనే దాని నుంచి పనిచేయడం అనేది సాధ్యమవుతుందా. విచ్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ విభేదం లేకపోవడం, ఆ విభేదం లేకపోవడం నుంచి పనిచేయడం ఏదైతే ఉందో అది ఈ శక్తి నుంచి వస్తుంది. అది శక్తి నుంచి పుడుతుంది. ది యాక్టింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనర్జీ. సో ఆ యాక్టింగ్ ఏదైతే ఉందో, ఆ పనిచేయడం ఏదైతే ఉందో అదే శక్తి. అది శక్తి నుంచి పుడుతుంది, ప్లస్ ఆ పనిచేయడం ఏదైతే ఉందో అదే శక్తి. ఇంకొక పారా చూద్దాం. ఇఫ్ వన్ హ్యాస్ అబ్జర్వ్డ్ వన్ సెల్ఫ్, తనను తాను గమనించుకున్నట్లయితే, ఒక వ్యక్తి తనను తాను గమనించినట్లయితే, వన్ హ్యాస్ అబ్జర్వ్డ్ వన్ సెల్ఫ్, గమనించినట్లయితే, వన్ సీస్ ద మోర్ యాక్టివ్ ఫిజికల్లీ, దెర్ ఇస్ మోర్ ఎనర్జీ. వన్ సీస్ ద మోర్ యాక్టివ్ ఫిజికల్లీ, శారీరకంగా అతను శారీరకంగా చాలా యాక్టివ్గా ఉన్నట్లయితే అప్పుడు శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ది అదర్ వే రౌండ్. కానీ వేరే విధంగా మాత్రం కాదు. ఎక్కువ శక్తి ఉంటే ఎక్కువ పని చేయడం కాదు, నువ్వు ఎక్కువ పని చేస్తే నీకు ఎక్కువ శక్తి వస్తుంది. ఫిజికల్గా చూసినా కూడా శారీరకంగా. దట్ యూ మస్ట్ హ్యావ్ ఎనర్జీ టు యాక్ట్. అంటే దట్ యూ మస్ట్ హ్యావ్ ఎనర్జీ టు యాక్ట్. నువ్వు పని చేయాలంటే ఖచ్చితంగా శక్తి ఉండాలి కాదు, పని చేస్తేనే శక్తి వస్తుంది అని చెప్పేసి. ఆన్ ద కాంట్రరీ ద మోర్ యూ యాక్ట్, అంటే ఈ శక్తి ఉంటే పని చేయడం కాదు, దానికి ఆన్ ద కాంట్రరీ దానికి వ్యతిరేకంగా మనం చూసినట్లయితే ద మోర్ యూ యాక్ట్, నువ్వు ఎక్కువ పని చేసినట్లయితే ఎక్కువ శక్తి ఉంటుంది. బయాలజికల్లీ యాజ్ వెల్ as సైకలాజికల్లీ. అది ఫిజికల్లీ శారీరకంగా కావచ్చు, లేదంటే మెంటల్గా మన మైండ్ పరంగా కావచ్చు. అంటే మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. నువ్వు ఎక్కువ పని చేస్తే ఎక్కువ శక్తి ఉంటుంది. ఎక్కువ శక్తి ఉంటే ఎక్కువ పని చేయడం కాదు, ఎక్కువ పని చేస్తేనే ఎక్కువ శక్తి వస్తుంది. ఓకే, బయాలజీ ఓకే. సో టు కమ్ అప్ ఆన్ ది యాక్షన్ విచ్ బ్రీడ్స్ ఎనర్జీ. కాబట్టి అటువంటి పనికి రావనంటే ఏది, ఎటువంటి పనికి, ఏ పని అయితే మనకి శక్తిని పుడుతుందో, శక్తిని పుట్టిస్తుందో అటువంటి పనికి రావనంటే, అంటే అటువంటి పని చేయడానికి మనం రావనంటే విచ్ ఈస్ ద వెరీ యాక్షన్ ఈజ్ ఎనర్జీ. ఆ వెరీ యాక్షన్, ఆ యాక్షన్ చేసే పనే శక్తి. ఇక
ఇట్స్ నాట్ యాక్షన్ అండ్ ఎనర్జీ. ఫస్ట్ యాక్షన్ ఆ తర్వాత ఎనర్జీ కాదు, అంటే ఫస్ట్ పని చేస్తాం అక్కడి నుంచి మళ్ళీ ఎనర్జీ అవుతుంది ఆ విధంగా కాదు, ఆర్ ఎనర్జీ అండ్ దెన్ యాక్షన్. లేదంటే ఫస్ట్ శక్తి ఆ తర్వాత పని చేయడం ఆ విధంగా కాదు. ఇట్స్ నాట్ ది ఐడియా అండ్ యాక్షన్. అంటే ఫస్ట్ ఒక ఆలోచన పుట్టి, ఒక ఐడియా పుట్టి, సిద్ధాంతం పుట్టి దాని తర్వాత పని చేయడం కాదు. ది ఐడియాస్ నెవర్, అసలు ఐడియా అనేది ఎప్పుడు కూడా కాదు, డస్ నెవర్ గివ్ ఎనర్జీ. ఐడియా అనేది ఎప్పుడు కూడా శక్తిని ఇవ్వదు. ఇట్ గివ్స్ స్టిమ్యులేషన్. కాకపోతే స్టిమ్యులేషన్ ఇస్తుంది, అంటే ఒక దాన్ని ఏమంటే స్టిమ్యులేట్ చేస్తుంది అంతే. ఏ మూమెంటరీ ఎంతసిజం, జస్ట్ ఆ మూమెంట్ వరకు ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది అంతే. బట్ ఇట్ ఈస్ ది యాక్షన్. కానీ యాక్చువల్లీ ఏంటంటే యాక్షన్, ఏ పని ఏదైతే ఉందో అదే ఎనర్జీ, అదే శక్తిని ఇస్తుంది. విచ్ బ్రింగ్స్ అబౌట్ ఎనర్జీ. ఆ పని ఎనర్జీని తీసుకొస్తుంది, శక్తిని తీసుకొస్తుంది. ఆర్ ద ఎనర్జీ ఫ్రమ్ విచ్ ది యాక్షన్ డిరైవ్స్, ఆర్ ది ఎనర్జీ ఫ్రమ్ విచ్ ది యాక్షన్ డిరైవ్స్. ఆ శక్తి నుంచి ఆ పని అనేది పుడుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇంకా చూద్దాం తర్వాత మిగతాది, చీకటి అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.